దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్ లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2934 తగ్గించామని తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష. అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష. ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేయడమే కాకుండా మొత్తం పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే దాంట్లో 50% వాళ్ళ కైవసం వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు. ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ 99,413 కోట్ల రూపాయలు. నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష, ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమైంది? ఇవాళ 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పమనండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పమనండి. చాలా సీరియస్ గా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ కేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవినీతి. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష. ఇది ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయలు ఈ డిస్టరీల అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు మార్కెట్ లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాలను చెడగొట్టే అధ్యక్ష. చాలా మంది లివర్ కేసెస్ కానీ సోరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. డేటాతో చదవడానికి కొద్దిగా టైం పడుతుంది, మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక 10 రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాం అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.